ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ రైల్వేస్ ఉంది కదా, రైల్వే డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి ఐఆర్సీటీసీ, ఇది కూడా మనకు రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన ఇదే. అయితే ఇది మనకు సికింద్రాబాద్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అంటే ఈ జాబ్ చేయాల్సిన వర్క్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనకు ట్రైన్స్లో మనకు ఫుడ్ అనేది సప్లై చేస్తూ ఉంటారు కదా, ఆ ఫుడ్ అనేది మనం మానిటర్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఫుడ్ చెకింగ్ చేయడము, అంటే మనం ఏ విధంగా ఫుడ్ టేస్ట్ ఉంటుంది, అదేవిధంగా కిచెన్స్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, అంటే నీట్గా ఉన్నాయా, క్లీన్గా ఉన్నాయా లేదా, ప్రతిదీ ఈ విధంగా అయితే మనం జాబ్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకు ఐఆర్సీటీసీ నుంచి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్ చెప్తారు ఇప్పుడు ఈ వీడియోలో. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి డీటెయిల్స్. కాబట్టి ఎవరికైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియో నిండి వరకు చూసి మీకు ఏజ్ టు క్వాలిఫికేషన్ అంటే దానికైతే కంపల్సరీ మీరు ట్రై చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జనరల్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్లయితే మనకు ఐఆర్సీటీసీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వచ్చిందంటే కనుక October 28, 2025 నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే వారి వచ్చేసి మనకు హాస్పిటాలిటీ మానిటర్స్ మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. ఇది మనకు సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళే మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే దీనికి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఈ కాంట్రాక్ట్ బేసిక్ చేయడం వల్ల కూడా మీకు అప్కమింగ్ ఏవైతే రైల్వే జాబ్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా మీకు ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా మీకు కొన్ని బెనిఫిట్స్ అయితే మీకు రావడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఎలాంటి మనకు అప్లికేషన్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. దీనికి ఏంటంటే వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా మనం సెలెక్ట్ అయితే చేస్తున్నారు. వాకింగ్ అంటే ఇంటర్వ్యూ అంటే ఏం లేదు బ్రదర్, మనకు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు పర్సనల్గా. ఆ పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే మనం అటెండ్ అయ్యి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం అయితే ఆన్సర్స్ అయితే అటెండ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే అంటారు. మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసి మనం ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏమి పోస్టులు భర్తీ ఏజ్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్ మనకు హాస్పిటాలిటీ మానిటర్స్ వచ్చేసి 46 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా మనకు పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ శాలరీ మీకు 30,000 మీకు పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది, ఇన్క్లూడింగ్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక. అదేవిధంగా మనకి ఇంకా కొన్ని అదర్ అలవెన్స్లు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే బీఎస్సీ ఫుల్ టైం ఎవరైతే హాస్పిటాలిటీ లేదా అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మీరు చేసి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక బీబీఏ ఎంబీఏ ఏతుందో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అండర్ మినిస్ట్రీ టూరిజం ఈ విభాగం సంబంధించిన బీబీఏ లేదా ఎంబీఏ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్ ఏతుందో ఈ విభాగంలో చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే కనుక ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ విభాగంలో ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ క్వాలిఫికేషన్తో పాటు మీకు 2 years అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చి ఉండాలి అని మెన్షన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేశారనుకోండి, హోటల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. అది ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ 18 నుండి 28 సంవత్సరాల యూఆర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years అడిషనల్గా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ తర్వాత జరుగుతుంది. అది కూడా మీరు అప్లికేబుల్ అవుతారు. అండ్ ఇంకోటి, దీనికి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో, అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇంటర్వ్యూలోనో వాళ్ళకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనో, తెలంగాణలోనో, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్లో అయితే కండక్ట్ అయితే ఆ జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. అంటే మేబీ ఏపీ అండ్ తెలంగాణ వరకు సికింద్రాబాద్ అయితే ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మనల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తామని వాళ్ళే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ, ఎలాంటి రన్నింగ్ కానీ, ఎలాంటి మెడికల్ లిస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చెక్ చేస్తారు అండ్ మిమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చెక్ చేస్తారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళాలి. 2 recent పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అంటే ఫోటోస్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చే అలవెన్స్లు ఏమేమంటే, ఇక్కడ మీరు చూసుకుంటే మీకు పర్ మంత్ 30,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ డైలీ అలవెన్స్లు కూడా ఉంటాయి అనమాట. 350 rupees మీకు పర్ డే మీకు అలవెన్స్లు అయితే ఉంటాయి. అంటే ఏంటంటే 100% మీరు మోర్ దాన్ 12 hours వర్క్ చేశారంటే 350 వస్తుంది. 6 to 12 hours చేశారంటే మనకు వచ్చేసి 70% వస్తుంది. ఒకవేళ మీరు 6 hours జాబ్ చేశారంటే, డ్యూటీ చేశారంటే కనుక మనకు 30% మీకు డైలీ అలవెన్స్లు కూడా ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా లాడ్జింగ్ ఛార్జెస్ అనమాట. అంటే మీరు
నైట్ స్టే అనమాట. రాత్రిపూట మీరు అవుట్ స్టేషన్స్‌లో మీరు జాబ్ వర్క్ పడిందనుకోండి, అప్పుడు మీకు ₹240 మీరు లాడ్జింగ్ చార్జెస్ కూడా ఉంటుంది. అదేవిధంగా మనకు నేషనల్ హాలిడే అలవెన్స్ ఇది కూడా మీకు ₹384 మీకు పర్ నేషనల్ హాలిడే ఉంటది కదా! ఆ రోజు మీరు వర్క్ చేశారంటే గన మీకు ₹384 మీకు వస్తుంది. అదేవిధంగా మనకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందనమాట. పర్ మంత్ మనకు 1400 అంటే అప్ టు 35 ఇయర్స్ వాళ్ళకు అండ్ 36-40 ఇయర్స్ వాళ్ళకు 2000 పర్ మంత్ మీకు ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ మెయిన్‌గా వచ్చేసి మనకు స్కోప్ ఆఫ్ వర్క్ వచ్చేసి మనం ఇప్పుడు దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో హాస్పిటాలిటీ మానిటర్‌కి మీరు చేయాల్సినటువంటి జాబ్ వర్క్ ఏందంటే మెయిన్‌గా వాళ్ళు క్లియర్‌గా చూసుకోండి. రెస్పాన్సిబుల్ ఫర్ ద సూపర్వైజర్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్, క్వాలిటీ అండ్ సర్వీస్ ఇన్ నామినేటెడ్ మొబైల్ క్యాటరింగ్. మనకు వందే భారత్ ట్రైన్స్‌లో గానీ, మెయిల్ గానీ, ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌లో గానీ, టూరిజం ట్రైన్స్‌లో గానీ, భారత్ గౌరవ్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనే మనకు సూపర్వైజర్ అనమాట. అదేవిధంగా ఫుడ్ ప్రొడక్షన్‌కి మానిటరింగ్ చేయడము, క్వాలిటీ అండ్ సర్వీస్ అనేది ఏ విధంగా ఉంటుందని మనం అవన్నీ కూడా చెక్ చేయాల్సినటివి, అవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మన మీద అయితే ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు. కాబట్టి ఈ నోటిఫికేషన్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి బ్రదర్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటే గన నవంబర్ 13వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ ఈ 2 డేస్ అయితే కండక్ట్ చేస్తున్నారో ఈ 2 డేస్‌లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. మీరు వెళ్ళాల్సినటువంటి ప్లేస్ చూసుకున్నట్టయితే ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ మనకు ఫస్ట్ ఫ్లోర్ ఆక్స్‌ఫర్డ్ ప్లాజా, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్ 500003 ఈ అడ్రస్‌కి మీరు నవంబర్ 13థ్ గానీ, నవంబర్ 14థ్ గానీ మీరైతే వెళ్ళాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ మీరు వెళ్ళేటప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరైతే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు రీసెంట్‌గా దిగినటువంటి ఒక ఫోటో అతికించండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ముందుగా వచ్చేసి అప్లికెంట్ నేమ్ మీ పేరైతే రాయండి. కింద మీ ఫాదర్ నేము, కింద వచ్చేసి కేటగిరీ, నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్ అండ్ ల్యాండ్ మొబైల్ నెంబరు, కింద ఈమెయిల్ ఐడి అవన్నీ కూడా ఇవ్వండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మెరిటల్ స్టేటస్, ఆధార్ కార్డ్ నెంబరు అండ్ ప్రొఫెషనల్ అండ్ టెక్నీషియన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాటి కాపీస్ అయితే ఇవ్వండి. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ముందుగా వచ్చేసి 10th క్లాసు. ఈ 10th క్లాస్ మీరు ఫుల్ టైమ్ చేశారా, పార్ట్ టైమ్ చేశారా, డిస్టెన్స్‌లో చేశారని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఇవ్వాలి అండ్ 10th లెక్షన్ మార్కులు అండ్ బోర్డు. నెక్స్ట్ 12th ఇంటర్మీడియట్ ఇవ్వాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ ఇవ్వాలి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మీ ఇక్కడ క్వాలిఫికేషన్ అటువంటివి మొత్తం కూడా ఈ నోటిఫికేషన్ ఏదైతే క్వాలిఫికేషన్స్ అడిగాడో ఆ క్వాలిఫికేషన్ వరకు మీరు ఏమేమి చదివారో మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు పర్టికులర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. అవి కొంటే ఇవ్వాలి. లాంగ్వేజ్ ఏమేమి లాంగ్వేజ్‌లు వస్తాయి మీకు స్పీకింగ్ అండ్ రైటింగ్. అదేవిధంగా కింద వచ్చేసి డాక్యుమెంట్స్ అటాచ్‌మెంట్లు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్‌మెంట్ చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చినట్టు మొత్తం కూడా అటాచ్‌మెంట్ అయితే చేసి కింద సిగ్నేచర్ అయితే చేసి అండ్ కింద ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఓబీసీ నాన్ క్రిమినల్ ఉంది. ఇది కూడా మీరు ఫిలప్ చేసి ఎంఆర్ఓ తోటి సైన్ చేయించి తీసుకుని వెళ్ళాలి. అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇవన్నీ కూడా మనకు ఐఆర్‌సీటీసీలో ఫుడ్ చెకింగ్ చేసే ఆఫీసర్ ఉద్యోగాలు కాబట్టి ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ పోస్టులు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అంటే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. అండ్ ఈ కాంట్రాక్ట్ బేసిక్ కదా మనకు 1 ఇయర్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మనం తీసేస్తారని అనుకోవద్దండి. మీకు పెంచే అవకాశం అయితే ఉంటుంది. అండ్ తర్వాత మీకు ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఏదో ఒక చోట. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంత బ్రదర్ మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.